హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి నా చిందులు అని అనుకుంటున్నారా? ఇఫ్ యూ నోటీస్ వాట్ ఐమ్ వేరింగ్ మీకు అర్థమై ఉండాలి. సో నేను నైటీ వేసుకున్నాను అనమాట. సో దానికి ఆ చిందులు. సో రవ్వ వేస్తుంటే మీకు అర్థమై ఉండాలి ఏం చేస్తున్నామని. అదనమాట మ్యాటరు. ఉప్మా చేస్తున్నాము. సో బేసిక్లీ నైటీ వేసుకుంటే ఎందుకు నవ్వుతున్నావు అనే కదా మీరు అనుకుంటున్నారు. బేసిక్లీ నేను వేసుకునేది అమ్మమ్మ నైటీ అనమాట. అందుకే అమ్మమ్మకు కూడా నవ్వు ఆగట్లేదు. నాకు అది ఫ్రీగా ఎంత కంఫర్టబుల్గా ఉందంటే ఫస్ట్ టైం నైట్ సూట్స్ వేసుకోకపోవడానికి నాకు రిగ్రెట్గా నేను ఫీల్ అవ్వలేదు. అంత బాగుంది నాకు. హాయిగా అలా నైటీ వేసుకొని అమ్మమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటూ అమ్మమ్మతో వంట చేసుకున్నా. వంట అంటే పెద్ద వంట కాదు, మీకు ఆల్రెడీ చెప్పింది తంట, ఉప్మా తంటలు అనమాట. సో బేసిక్లీ నాకు ఉప్మా అస్సలు నచ్చదు గైస్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ లైక్ ఇట్, బట్ నాకైతే అస్సలు నచ్చదు. నాకు తెలిసి మ్యాక్సిమం సౌత్ ఇండియన్ ఫ్యామిలీలో అది రొటీన్ ఫుడ్ లాగా అయిపోతుంది కాబట్టి చాలామందికి 70% ఆఫ్ పీపుల్ వోంట్ లైక్ అని అనుకుంటున్నా. సో మధ్య మధ్యలో అమ్మమ్మ ఇలా ఉప్పేయి ఇలా అదే అని చెప్తుంటే వేస్తూ చేస్తూ ఉన్నా. సో ఆ రోజే నేను బెంగళూరు నుంచి వచ్చాను. సో ఫుల్ టైర్డ్గా ఉన్నా. యాక్చువల్లీ నిద్ర కూడా లేదు నాకు నైట్ అంతా. సో జర్నీ వల్ల స్లీప్ కూడా లేకుండా ఉండింది కాబట్టి త్వరగా పడుకోవాలి ఇన్ఫ్యాక్ట్. బట్ ఇంకొచ్చి ఇంకా అమ్మమ్మతో అలా చేసుకుంటున్నా. అమ్మమ్మ పాటికి అమ్మమ్మ కెటల్లో వాటర్ పెట్టుకొని మంచిగా మధ్యలో సైడ్ బై సైడ్ వేరే పనులు చూసుకుంటుంది. దిస్ ఇస్ ఆర్ అమ్మమ్మ హౌస్. అంటే చాలా ఓల్డ్ అంటే ఒక 30 to 35 years ఓల్డ్. బట్ మధ్యలో కొంచెం మోడిఫికేషన్ చేసాం అనుకోండి. సో యా, వెళ్ళింది వచ్చి మా చిన్న పిన్ని. సో షీ వాజ్ లైక్ హాయ్ ఇన్ బిట్వీన్. అది ఉప్మా మాకు తెలీదా అని అడగకండి, జస్ట్ ఊకే చూపిస్తున్నా అలా అమ్మమ్మ చేస్తుంటే. ఐ వాజ్ మేకింగ్ ఫన్ అని. నాకైతే త్రూ అవుట్ అస్సలు నచ్చలేదనే అంటూ ఉండే నేను కూడా. బట్ వాసన అయితే బాగుండింది. వాసన బాగుంటుంది, చూసేదానికి బాగుంటుంది, కానీ ఎందుకో గైస్ తింటేనే నచ్చదు. సో మొత్తానికి అలా ఉప్మా వండేసాం. ఓన్లీ ఐ థింక్ ఆ రోజు అమ్మమ్మకి అండ్ మా బాబాయ్కి అనుకుంటా, మాకైతే మేము వేరే వండుకున్నాం. సో నేను అమ్మమ్మతో ఏం మాట్లాడుతూ ఫన్ చేస్తున్నానంటే, అమ్మమ్మ ఏదైనా సిరీస్ ఇద్దాం మనము, లైక్ అమ్మమ్మ రుచులు, అమ్మమ్మ వంటకాలు, అదే ఇక్కడ డిస్కషన్ అన్నమాట టైటిల్స్. షీ వాజ్ లైక్ షూర్ బుజ్జమ్మ చేద్దాం అన్నట్టే చెప్తూ ఉన్నారు. సో ఐ వాజ్ జస్ట్ మేకింగ్ ఫన్ అవుట్ ఆఫ్ దాట్. మధ్యలో అయితే మంచిగా మెలోడీ సాంగ్స్ వింటూ ఉన్నాం. అమ్మమ్మది పాత రేడియో ఒకటి ఉంటుంది కిచెన్లో. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు నాది ఆపేసి కావాల్సినే నా ఫోన్లో మాస్ పాటలు పెట్టారు, ఐటమ్ సాంగ్స్ పెట్టారు అనమాట. సో ఒక పక్క అలా సాంగ్స్ వింటూ అమ్మమ్మతో ముచ్చట్లు పెట్టుకొని మంచిగా అలా ఐ వాజ్ ఎంజాయింగ్ మై డే. సో వచ్చిన ఫస్ట్ డేనే ఇలా గడిచింది అనమాట నైట్ టైం. సో యా, మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలంటే డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.